సుహాస్ శివాని నగరం జంటగా నటించిన సినిమానే హే బలవంత్. వాస్తవానికి ఈ సినిమాకు ఏ భగవాన్ అనే టైటిల్ పెట్టినా కూడా విడుదలకు కొద్ది రోజుల ముందే సెన్సార్ బోర్డు సినిమా పేరును మార్చాలనే కండిషన్ పెట్టింది. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా కూడా సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని ఖచ్చితంగా సమర్థిస్తారని చెప్పచ్చు. గత సినిమాల విషయంలో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన సుహాస్ ఏ బలవంత్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం నాడే హైదరాబాద్లో ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. హీరో చిన్నప్పటి నుంచి తండ్రి బిజినెస్ను టేకప్ చేయాలనే లక్ష్యంతోనే ఉంటాడు. అందుకే ఉద్యోగం చేయాలంటే చదువులో పెద్ద పెద్ద మార్కులు రావాలి, కానీ తండ్రి బిజినెస్ టేకప్ చేయడానికి ఒక డిగ్రీ ఉంటే చాలనే కోణంలోనే వ్యవహరిస్తాడు. ఇదే విషయాన్ని టీచర్లకు కూడా చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఇలాగైతే కష్టమని చెప్పి కొడుకును గుంటూరు నుంచి హైదరాబాద్ పంపించేస్తాడు చదువు కోసం. హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేసిన సుహాస్ తిరిగి గుంటూరు చేరుకుంటాడు. తన తండ్రి వ్యాపారాన్ని టేకప్ చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తూ ఉంటాడు. అయితే తండ్రి దీనికి ఏమాత్రం ఒప్పుకోడు. ఈ మధ్యలో ఎన్జిఓ సాయంతో నడిచే పరిశ్రమలకు సలహాలు ఇస్తూ వాటిని లాభాల బాట పట్టించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాడు సుహాస్. ఈ ఎన్జిఓను నడిపేది హీరోయిన్ శివాని నగరం. అక్కడే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. తండ్రి ఒకసారి సడన్గా అనారోగ్యం పాలవుతాడు. ఆ సమయంలోనే తండ్రి వ్యాపారాన్ని టేకప్ చేసేందుకు రంగంలో తగ్గిన కొడుకు ఆఫీస్కి వెళితే అక్కడ ఎదురైన పరిస్థితులు ఏంటి, తండ్రి వ్యాపారం ఏంటో తెలుసుకున్న హీరో సుహాస్కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత తన తండ్రి వ్యాపారం ఏంటో బయటకు తెలియకుండా చేసేందుకు హీరో పడే కష్టాలు, దాన్ని వదిలించుకునేందుకు చేసే ప్రయత్నాలు ఏంటన్నదే ఈ ఏ బలవంత్ మూవీ. కథకు కీలకమైన నరేష్ వ్యాపారం చుట్టూ వచ్చే కామెడీనే ఈ సినిమాకు హైలైట్గా నిలిచిందని చెప్పాలి. ఒకవైపు ప్రేక్షకులను ఫుల్గా నవ్విస్తూనే మరోవైపు క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్ కూడా దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశారు. హీరో సుహాస్ ఈ సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సందర్భానికి అనుగుణంగా మంచి నటన కనపరిచాడు. సినిమాలో హైలైట్ అంటే నరేష్ నటనే అని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాయని చెప్పాలి. సుదర్శన్కు గత సినిమాలతో పోలిస్తే ఇందులో మంచి పాత్ర దక్కింది. ప్రేక్షకులను బాగా నవ్వించాడు కూడా. అజయ్ ఘోష్ది సీరియస్ పాత్ర అయినా కూడా ఆయన కొడుకు వెన్నెల కిషోర్ రోల్ కూడా ఆకట్టుకుంటుంది. బాబు మోహన్, హర్షవర్ధన్, అన్నపూర్ణలు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. హీరోయిన్ శివాని నగరం ఈ సినిమాలో పదే పదే తమది సాంప్రదాయ కుటుంబం, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటూ చెప్పే మాటలు, ఆ తర్వాత జరిగే పరిణామాలు సినిమాలో బాగా నవ్వులు పండించాయి. మొత్తం మీద ఏ బలవంత్ సినిమాతోటి సుహాస్ తిరిగి ట్రాక్లో పడ్డాడనే చెప్పాలి. అయితే ఈ కామెడీ అందరికీ నచ్చకపోవచ్చు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.